నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2011వ సంవత్సరం. ఇది అరణ్య యాత్ర. ప్రభువు నందు ప్రియమైన వారలారా, సర్వశక్తిమంతుడు, అద్వితీయుడును మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2010వ సంవత్సరంలో ప్రభువు హస్తం అనుకూలముగా ఉండినందుకు ఆయనకే సర్వస్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మనం ప్రమాదం నిండిన ప్రపంచంలో జీవించుచున్నాం. మన గమ్యం, మన గమనం పరలోకం వైపుగానే ఉండవలెను. మన అనుదిన దైనందిన జీవితంలో ప్రార్థన లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. పగలంతా ప్రయాసపడి రాత్రి వేళ ప్రార్థించుదుమని అనుకునేటప్పుడు మన కనురెప్పలు నిద్ర భారాన్ని కలుగజేసి రోజంతా శ్రమించి కష్టపడి పనిచేశామని కుంటి సాకులతో ఎక్కువసేపు ప్రార్థన చేయక ఆదమరచి నిద్రపోకూడదు. ఉదయకాలం స్తోత్ర ప్రార్థన లేకుండా తెల్లగా తెల్లవారిన తరువాత ప్రార్థన, బైబుల్ ధ్యానించే సమయం లేకుండా హడావుడిగా పనుల భారము కలిగి ఉండేవారముగా ఉండకూడదు. ఈ అరణ్య ప్రయాణంలో ఎదురు వచ్చే కష్ట నష్టాలను చూచి చింతతో మదన పడకూడదు. మన శ్రమలలో కృంగిపోకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కూడా కోల్పోకూడదు. దేవునికి భారముతో ప్రార్థనా కేక వేసినప్పుడు దేవుడు మనకు జవాబు దయచేస్తాడు. ఈ సంవత్సరంలో దేవుని పిల్లలమైన మనకు దేవుడు 7 స్థలాలలో మన దేవుడు మనకు ఉంటారు. 1 మన ముందు, 2 మన వెనుక, 3 మన పైన, 4 మన క్రింద, 5 మన చుట్టూ, 6 మనతో, 7 మనలో. ప్రభు ఇలా ఈ అరణ్య ప్రయాణంలో మనలను నడిపించుదురు. మన ముందున్న దేవుడు మొట్టమొదటిది. మన దేవుడు పూర్వీకులైనటువంటి మన ఇశ్రాయేలీయులను అరణ్యంలో వారిని నడిపించుచు వారికి ముందుగా వెళ్ళెను. నిర్గమాకాండం 13:21లో ముందుగా నడవడం అనగా మార్గాన్ని చూపించే మార్గదర్శకుడుగా ఉండుటము. 2 మన వెనుక ఉన్న దేవుడు. అరణ్య ప్రయాణం చేయుచున్న ఇశ్రాయేలీయుల ప్రజలకు వారి వెనుక నుండి శత్రువులు వచ్చి వారిని హతమార్చుకుంటున్నట్లు వారి వెనుక కూడా ప్రభు ఉండిరి. 1 కొరింథీ 10:4 మన జీవితంలో వెనుక నుండి తరుముకొని వచ్చుచున్న మన శత్రువులకు భయపడకూడదు. 3 మన పైన ఉన్న దేవుడు. మన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. మనకు పైగా ఉండి మనలను ఆశీర్వదించుచున్నాడు. పైనుండి మనలను పట్టుకొనుచున్నాడు. 139వ కీర్తన 10వ వాక్యంలో పైనుండడం అనగా మన మీదికి ఆశీర్వాదాలను కుమ్మరింపబడే అనుభవాలు. అందుకే భూమి ఆకాశమును కలుగు చేసిన యెహోవా సియోనులో నుండి మనలను ఆశీర్వదించుచున్నాడు. 4 మన క్రింద ఉన్న దేవుడు. ద్వితీయోపదేశకాండం 33:27లో శాశ్వతుడును దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. క్రింద ఉండే అనుభవము మనం జారిపోకుండా స్థిరముగా ఉండుటకు హేతువగును. మన దేవుడు మన క్రింద ఉండి మనలను వేరుపారి ఆయనలో ఫలించుటకు, ఆ ఫలములు అత్యధిక మగుటకు ఆయన మన క్రింద ఉండును. 5 మన చుట్టూ ఉన్న దేవుడు. దేవుడు తన పిల్లలమైన మన చుట్టూ
ఉండును. కీర్తనలు 125వ అధ్యాయం 2వ వాక్యములో యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ అనగా కాపుదలను చూపుచున్నది. మనం ఒక పొలం లేదా ఒక తోట వేసినప్పుడు చుట్టూ కంచె వేస్తాము. ఆ చుట్టూ వేయబడిన కంచె కాపుదలుగా ఉండును. అదేవిధంగా దేవుడు తన ప్రజలమైన మనకు కాపుదలుగా ఉంటారు. 6 మనతో ఉన్న దేవుడు. ఈ యుగం అంతం వైపు పరిగెత్తుచున్నది. మత్తయి 28:20లో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పెను. మనతో ఉన్న దేవుడు ఉన్నప్పుడు అపాయములు, ఆపదలు, ఆగడాలు, గండాలు, ప్రమాదాలు లేకుండా నిర్భయముగా మన జీవితాలను కొనసాగించగలము. 7 మనలో ఉన్న దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకం వలన దేవుడు మనలోనికి వచ్చి మనలను సర్వసత్యములో నడిపించుదురు. ఫిలిప్పి 1:4లో మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని వాక్యములో నేను వారిలోనికి వచ్చి వారిలో నివసించుదను అని తెలిపి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు ఈ అనుభవంలోనికి నడిపింపబడుచున్నాము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడును అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్పత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మధురానుభూతులతో దేవుడు మనలను నడిపించుదురుగాక. విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. ది పెంతుకోస్తు సంఘం, అంబేద్కర్ భవనం దగ్గర వాకాడు.